నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ నేపథ్యంలో రెండవ దఫా కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి. తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వెల్లడి. కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశాం. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించడమే లక్ష్యం. చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి షణ్మోహన్. రానున్న విద్యా సంవత్సరానికి మండల కేంద్రాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక పాఠ్యపుస్తకాలను, యూనిఫామ్లను ఆయా పాఠశాలలకు చేరవేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించిన శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ జూన్ 4వ తేదీన చేపట్టనున్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ కోసం కౌంటింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తయిందని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీన తిరుపతి పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ నిర్వహణ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్న నేపథ్యంలో కౌంటింగ్ కోసం సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్లో కౌంటింగ్ అబ్జర్వర్లు ఉజ్వల్ కుమార్ ఘోష్, కైలాస్ వాంఖడే, జ్యోతి, డాక్టర్ జ్యోత్స్న, విద్యాసాగర్, హిరాముఖే పడియార్, జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి సమక్షంలో పూర్తి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు సూచించిన ఈసీఐ వెబ్సైట్ సాఫ్ట్వేర్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అందులో కౌంటింగ్ సూపర్వైజర్లు 297 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 369 మందిని, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లు 330 మందిని వెరసై మొత్తం 996 మంది సిబ్బందిని కౌంటింగ్ కోసం కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పరిశీలకులకు వివరించారు. ఇందులో కౌంటింగ్ సిబ్బందికి నియోజకవర్గం కేటాయించబడిందని, వారికి ఉత్తర్వులు ఈ రోజు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రేపు ఉదయం కౌంటింగ్ సిబ్బంది 3వ ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుందని, అందులో టేబుల్కు కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్ పోలీస్ పరిశీలకులు ఐజీ మోహన్ రావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఎస్పీ వివరిస్తూ కౌంటింగ్ కోసం భద్రతా ఏర్పాట్లు 3 అంచెల భద్రతతో పాటు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోపల బయట కలిపి 25 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ పరిసరాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వివరించారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, ఎన్ఐసి డిఐఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ మంగళవారం నాడు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. జూన్ 4న రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తిరుపతిలోని పద్మావతి కాలేజీలో నిర్వహించబడుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజు జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్నామన్నారు. ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని శ్రీకాళహస్తి డివిజన్ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థుల భవిష్యత్తు ఏంటో తేలిపోయే రోజు వచ్చేసింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ అన్న తీర్పు వెలువడే సమయం ఆసన్నమైంది. ఓట్ల లెక్కింపుకు ఇక కొన్ని గంటలే మిగిలి ఉందని, ఈ కీలకమైన రోజుల కోసం అభ్యర్థులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు ఆ తర్వాత పల్లెలు, పట్టణాల్లో శాంతి భద్రతలను కాపాడే దిశగా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తి పట్టణంలో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులు ఎవరో గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచారు. ఓట్ల లెక్కింపు తర్వాత గొడవలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో శాంతి భద్రతలను కాపాడే దృష్ట్యా శ్రీకాళహస్తి డివిజన్లో 120 మందితో పోలీసుల బృందం 2 టీములుగా కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని, 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉండడం వల్ల ప్రజలు 4గురికి మించి ఎవరూ ఎక్కడా గుమికుడి ఉండకూడదని ప్రజలకు తెలియజేశారు. విజయోత్సవ ర్యాలీలు, సభలకు అనుమతులు నిరాకరించారు. అల్లర్లు సృష్టించినా, బాణాసంచా పేల్చడం లాంటి చర్యలకు పాల్పడితే, చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదే క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం గొడవలకు అవకాశం ఇవ్వకుండా సంయమనం పాటించాలని, ఈ మేరకు తమ అనుచరులు, సహచరులకు సూచించాలని కోరుతున్నారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి రేపు అనగా 4వ తారీఖు జూన్ 2024న కౌంటింగ్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి నందు స్టార్ట్ అవుతుంది. ఉదయం 6 గంటల నుంచే. అయితే ఆ సందర్భంగా
మనం రాజశ్రీ ఎస్పీ తిరుపతి వారి ఆదేశాల మేరకు మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు జిల్లా కలెక్టర్ గారు 144 సిఆర్పిసి సెక్షన్ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఈ 144 సెక్షన్ మేరకు ఎవరైనా నలుగురు లేక అంతకంటే ఎక్కువ గుంపు భూమి కూడా ఉండరాదు. అలాగే మేము 30 పోలీస్ యాక్ట్ అమలు ఇది చేయడం జరిగింది. యాజ్ పర్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. ఇకపోతే విజయోత్సవ ర్యాలీలు నిషేధించడమైనది. ఎలక్షన్ కమిషన్ మనం వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ విజయోత్సవ ర్యాలీలు నిషేధించడమైనది కాబట్టి ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు 4, 5, 6 చేయకూడదు. తరువాత కావాలంటే సంబంధిత పోలీస్ అధికారుల పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చును. అలాగే ఈ క్రాకర్స్ సేల్ చేయడం కానీ కలిగి ఉండడం కానీ నిషేధము. అలాగే క్రాకర్స్ను పేల్చడం కూడా పేల్చకూడదు. దాని మీద కూడా కలెక్టర్ గారు బ్యాన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ ఎక్సైజ్ డ్రై డే పెట్టారు. వైన్ షాప్లో కూడా డ్రై డే ఉంటుంది. ఇక మేము ఈ కౌంటింగ్ దాని ముందస్తులో భాగంగా తీసుకునే చర్యల్లో పికెట్స్ ఒక 20 పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 1 టౌన్, 2 టౌన్, రూరల్, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగ మండలాల్లో ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియాస్ లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పికెట్స్ లో 1+3, 1+4 లాగా దాని కేటగిరీని బట్టి అక్కడ విధించినాము. వాళ్ళు 24 hours ఆ పికెట్ లో ఉంటారు. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ వాహనాలు కానీ పోతే చెక్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ లాడ్జెస్, ఫంక్షన్ హాల్స్, హోమ్ స్టేలు, గెస్ట్ హౌస్ల్లో ఎవరు బయటి వ్యక్తులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు కాకుండా బయటి వ్యక్తులు ఎవరు ఉండడానికి వీల్లేదు. అలాగే వాళ్ళకు కూడా ఒక నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఏమని, మీరు ఎవరిని వేరే వాళ్ళను అలౌ చేయకూడదు. మనది కాళహస్తి దేవాలయమునకు సంబంధించింది పిలిగ్రిమ్ ప్లేస్ కాబట్టి భక్తులకు ఇది వర్తించదు. భక్తులు తప్ప, అంటే వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా భక్తులు వాళ్ళు కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ బయట ఇక్కడ రాజకీయ కానీ ఇంకొక కానీ అనుమానాస్పద వ్యక్తులకు వాళ్ళకు కానీ బయట వ్యక్తులకు కానీ రూమ్లు ఇవ్వకూడదని చెప్పి మేము ఆల్రెడీ నోటీసులు వాళ్ళకు సర్వ్ చేయడం జరిగింది. అలాగే ఆల్ పెట్రోల్ బంక్స్ కు అందరికీ కూడా ఎటువంటి లూజ్ బాటిల్స్ లో పెట్రోల్ పట్టకూడదు. పడితే మోటార్ సైకిల్ వాహనాలకు మాత్రమే పట్టాలి, విడిగా పట్టకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక ఈ మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈచ్ ఒక్కొక్క మొబైల్ పార్టీకి 4 కానిస్టేబుల్ పెట్టి వెహికల్స్ తిప్పడం జరిగింది. క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి ఈ 1 టౌన్ కు 1 టౌన్ సిఐ, 2 టౌన్ 2 టౌన్ సిఐ, రూరల్ కు రూరల్ సిఐ, తొట్టంబేడు ఎస్ఐ ప్లస్ బిఎన్ కండ్రిగ ఎస్ఐలతో 5 క్యూఆర్టీలు ఉంటాయి. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా మా డిఎస్పి నా ఫోర్స్ ఉంటుంది. మేము అందులో భాగంగానే గ్యాస్ సెల్స్ గత వారం కిందట మేము చేసిన మాక్ డ్రిల్లో భాగంగా ఉన్నటువంటి గ్యాస్ సెల్స్ను అలాగే రబ్బర్ బుల్లెట్ అన్ని కూడా మేము మా జాగ్రత్తలో మేము పెట్టుకున్నాము. అలాగే కన్సర్టెంట్ కాయిల్స్ కూడా తెచ్చి పెట్టాము. ఇవన్నీ మేము ఈ ప్రికాషన్స్ తీసుకున్నాము. అదే విధంగా మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఈ కౌంటింగ్ ఇవన్నీ చేసి వాళ్ళు ఇచ్చే దానిను అందరూ సహకరించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. హనుమత్ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలో వెలిసిన అక్కుర్తి ఆంజనేయ స్వామివారి ఆలయంలో సువర్చలాదేవి హనుమాన్ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అభిషేకాలు, హోమ పూజలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ఆలయ ప్రాంగణంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మేడసాని మోహన్చే హనుమంతునిపై ప్రవచనాలు నిర్వహించారు. అనంతరం వైభవోపేతంగా కళ్యాణోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి సుమారు 1400 మంది భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమానంతరం అన్నప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమం మొత్తం జూలుకంటి సత్యనారాయణ గుప్తా వారి కుమారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ వర్ధమాన నటి సుమలత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎంపీ వర్ధమాన నటి సుమలత మాట్లాడుతూ బీజేపీ మరోమారు దేశంలో అధికారం చేపట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. స్టేట్ పాలిటిక్స్ వైపు పెద్దగా దృష్టి పెట్టడం లేదని, కొన్ని వదంతులు రావడం సర్వసాధారణమని తెలిపారు. అంటే ఫస్ట్ టైం మా అబ్బాయి పెళ్ళయ్యాక కొడుకు కోడలతో కలిసి రావటం, సో చాలా బాగా దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా పీస్ఫుల్ దర్శనం దొరికింది. అదే రేపు రిజల్ట్స్ రేపు ఒకరోజు వేచి చూడాలి. బట్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ మళ్ళీ ట్రెమెండస్ మ్యాండేట్తో వస్తుంది అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. సో దాంట్లో డౌటే లేదు. బీజేపీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్. మోదీ గారు మళ్ళీ పిఎం అవుతారు. మోదీ 3.0 మళ్ళీ చూస్తుంది. మండ్యా సీట్ త్యాగం చేసినందుకు గాను మీకు పరిషత్తు పంపాలని ఆలోచిస్తుంది బీజేపీ. ఎంతవరకు లేదు ఐ థింక్ ఇది మీడియాలో స్పెక్యులేషన్స్. ఇప్పుడు అనౌన్స్ అయిపోయినాయి అది వేరే వాళ్ళకి. నాకు అంటే నేను ప్రస్తుతానికి స్టేట్ పాలిటిక్స్ వైపు అసలు చూడటం లేదు. సో ఐ థింక్ అది అంత ఎక్కడో కొంచెం రూమర్స్ అంతే. చూద్దాం ముందు వాట్ ఎవర్ ద పార్టీ. మీరే చెప్పాలి, నాకు తెలియదు కదా. రానున్న విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పంపిణీ చేయనున్న విద్యా కానుక కింద పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, నోట్ పుస్తకాలు శ్రీకాళహస్తి విద్యాశాఖ మండల కేంద్రానికి చేరాయి. వాటిని శ్రీకాళహస్తిలోని ఆర్వీపీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి పరిశీలించి త్వరితగతిన ఈ విద్యా కానుక పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్ ఆయా పాఠశాలలకు పంపించాల్సిందిగా ఆమె సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు రావాల్సిన విద్యా కానుక సామగ్రి, పాఠ్య పుస్తకాలు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తమ మండల 77G కేంద్రాలకు చేరాయని, ఇక రావాల్సిన 8, 9, 10వ తరగతి పాఠ్య పుస్తకాలు వచ్చిన వెంటనే ఆయా పాఠశాలలకు జూన్ 12వ తేదీ లోపల పంపిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం 10,360 జతల యూనిఫాములు, 45,396 పాఠ్య పుస్తకాలు, 64,367 రాత పుస్తకాలు, 789 ప్రైమరీ డిక్షనరీలు తమకు చేరుకున్నాయని, వీటిని త్వరితగతిన ఆయా ప్రభుత్వ పాఠశాలలకు తరలించి విద్యార్థులకు జూన్ 12వ తేదీ అందజేస్తామని తెలియజేశారు. ఈ సంవత్సరం అడ్మిషన్లు ఎక్కువగా జరిగే విధంగా ఉపాధ్యాయులతో పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఈ పర్యాయం అడ్మిషన్లు ఎక్కువ జరిగే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలంలో విద్యాకానికి సంబంధించి ఈ సంవత్సరంలో బెల్ట్లు, యూనిఫామ్స్, నోట్ బుక్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ కూడా ప్రైమరీ సెక్షన్కి మాత్రమే వచ్చాయి. టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే సుమారు 45,396 వచ్చాయి. అలాగే నోట్ బుక్స్ 64,367 వచ్చాయి. యూనిఫామ్స్ 10,360 వచ్చాయి. బెల్ట్లు 6,867 వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రైమరీ సిఆర్స్ అంటే ప్రైమరీ స్కూల్స్ 1 to 7th వరకు మాత్రమే వచ్చాయి ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్స్ అయితే. మిగతావన్నీ కూడా హై స్కూల్ వరకు వచ్చేసాయి. మిగతావి ఇంకా షూస్, బ్యాగ్స్ రావాలి. అవి కూడా త్వరలో వచ్చేస్తే రీఓపెన్ డేకి అంటే 12వ తేదీలోగా వచ్చేస్తే అందరికి కూడా విద్యాకానికి సంబంధించి 12వ తేదీలోగా స్కూల్స్ అంతా కూడా ఇచ్చేసి విద్యార్థులకు అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. అయితే మనకు కమిషనర్ గారు అంటే సమ్మర్ హాలిడేస్ ముందే అంటే ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు సెకండ్ స్టాండర్డ్ కి అలాగే మ్యాచ్ అయిపోవాలి ఆ స్కూల్ కి. అలాగే అయిపోయి వాళ్ళు చైల్డ్ ఇంపోలో అదే విధంగా ఎక్కే విధంగా అంటే ఇప్పుడు 1 to 5th 1వ క్లాస్ లో 20 మంది ఉంటారు అనుకోండి, వాళ్ళు సెకండ్ క్లాస్ కి అలాగే 20 మంది వెళ్ళిపోయే విధంగా ప్లాన్ అనేది చేయడం జరిగింది. అలాగే 5th క్లాస్ అక్కడ అయిపోయి ఉంటుంది. వాళ్ళు 6th క్లాస్ ఏ హై స్కూల్ కి అయితే మ్యాప్ అవుతారు, మామూలుగా ఎక్కడ చేరుతారో వాళ్ళ దగ్గర ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఆ స్కూల్ కి వాళ్ళని ఆల్రెడీ అడ్మిషన్స్ ఇప్పించేసేయడం జరిగింది. వాళ్ళ లాగిన్ లెక్క తీసేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి యాజ్ గా సుమారు 22,000 మంది ఉన్నారు లాస్ట్ టైము. అంటే ప్రైవేట్ స్కూల్ అన్ని కలుపుకుంటే. మనం గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే తీసుకుంటే 12,000 చిల్లర మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అలాగే యాజ్ ఈజ్ గా నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అయ్యే విధంగా ప్లాన్ అనేది జరిగింది. దాని ప్రకారం ఈ సంవత్సరం మనకు అంటే
డ్రాప్ అవుట్స్ అనేది తగ్గొచ్చు. ఎందుకంటే వాళ్ళని అలాగే జంప్ చేపించేసాం కాబట్టి, వాళ్ళని అదర్ స్కూల్లోకి జాయిన్ చేపించేసాం కాబట్టి వాళ్ళ లాగిన్లోకి తీసుకోవడం ఒకటే ఇక పని ఉంది. అది కూడా అయిపోతుంది. దాని ప్రకారం మనకు ఇది ఎక్కడ డ్రాప్ అవుట్స్ అనేది లేకుండా ప్రయత్నం అనేది జరిగింది. ఇంకా కూడా అంటే వేరే మండలాల నుంచి లేదా ట్రాన్స్ఫర్స్ లేదా మైగ్రేషన్ అట్లా ఎవరన్నా వస్తే కూడా ఆ పిల్లలు కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన చాలా ఎగ్జిట్ పోల్స్ తప్పుగా వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరాయంగా కృషి చేస్తోందన్నారు. వెంకటేశ్వర స్వామికి నాకు దర్శనం కలిగించినందుకు స్వామికి దండం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కోరుతూ ఈ దేశానికి శాంతియుతంగా మంచి సస్యశ్యామలంగా రైతులకు పంటలు పండి ఆరోగ్య ఐశ్వర్య ధైర్య స్థైర్య అన్ని విధాలుగా దీవిస్తారని ఆయనకు మొక్కుకుంటూ ఇక్కడ నేను రావటం జరిగింది. నా అదృష్టానికి చాలా మంచి దర్శనం కూడా జరిగింది. ఇవాళ నుంచి విభజన తర్వాత రాష్ట్రాలు ఆ విభజన పూర్తి అవుతుంది. సుఖశాంతులతో అందరం కూడా కలిసికట్టుగా గతంతో ఉన్న ప్రేమ అన్యోన్యతతో అందరం కూడా కలిసి బతుకుతామని ప్రార్థిస్తూ సెలవు. ఏమండి, రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజా నిర్ణయం ఏది ఉంటే అది మేము. కానీ ఎగ్జిట్ పోల్ 2000 తర్వాత ఎన్ని తప్పులు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మీరు గ్రహించాలి. ఏదేదైతే అయినా కాంగ్రెస్ పార్టీగా మేము చేసే కృషి, మేము చేసే ఇది ఈ మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకుంటూ ద్వేషాలు తొలగించి దేశ ప్రగతి కోసం మేము ముమ్మాటికి సేవ చేస్తానే వస్తాం. ఏపీలో చాలా మంచి రోజులు వస్తున్నాయండి. రాష్ట్రానికి పట్టిన ఆ దరిద్రం అంతా కూడా తొలగిస్తారు భగవంతులని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లల్లో సృజనాత్మకత వెల్లివిరిసిందని, ఇలాంటి సంస్థలు మరిన్ని కార్యక్రమాలు చేపడితే పిల్లల్లో నిగూఢంగా ఉన్న అనేక సామర్థ్యాలు బయటకు వస్తాయని డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల అన్నారు. గత నెల రోజులుగా యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు సమ్మర్ క్యాంపును నిర్వహించారు. 200 మందికి పైగా పిల్లలు, పేరెంట్స్ ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్నారు. మ్యాజిక్, పాటలు, ఆటలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, చెస్, కర్రసాము తదితర విభాగాల్లో వీరికి శిక్షణనిచ్చారు. కాగా సోమవారం ఉదయం వేసవి శిక్షణ కార్యక్రమం ముగింపు ఉత్సవం యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఉత్సాహపూరితంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేమన విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ప్రముఖ న్యాయవాది మట్టా పురుషోత్తం, రోటరీ క్లబ్ అధ్యక్షులు సోము రవిలు ప్రసంగిస్తూ పసిపిల్లలే యాంకరింగ్ చేస్తూ కార్యక్రమ రూపకల్పన చేసి వివిధ రూపాల్లో ప్రదర్శనలు ఇవ్వడాన్ని ప్రశంసించారు. జానపద, శాస్త్రీయ, నృత్య పోటీలు అద్భుతంగా నిర్వహించారని ఆయన పిల్లలను అభినందించారు. వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 35 రోజుల పాటు కర్రసాము ప్రదర్శన నిర్వహించారు. 75 ఏళ్ల ప్రాయంలో డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల కర్రసాము చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కర్రసాము మాస్టారు మునిరాజు వద్ద నేర్చుకున్న పిల్లలు, పెద్దలు, మహిళలు తాము నేర్చుకున్న విద్యను ప్రదర్శించారు. అనంతరం కళారూపాలు ప్రదర్శన కార్యక్రమాన్ని పిల్లలే నిర్వహించారు. అనంతరం పిల్లలు దేశభక్తి గీతాలు, జానపద, శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. తలపైన మంటలు పెట్టుకున్న మ్యాజిక్ ను పిల్లలు ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఈ కార్యక్రమం వ్యాపారం కాదని నిజమైన విలువైన భావాలను వ్యాప్తి చేస్తోందని తెలిపారు. ప్రముఖ చిత్రకారులు కిరణ్ కుమారి, అర్చన, భువనేశ్వరి, గాయత్రి పిల్లలచే వేయించిన చిత్రాలను ప్రదర్శింపజేశారు. వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున మాట్లాడుతూ ఏప్రిల్ 28 నుండి జూన్ 2వ తేదీ వరకు జరిగిన సమ్మర్ క్యాంప్లో
వివిధ రంగాల్లో నిష్ణాతులైన గురువుల కృషి వల్ల పిల్లలు బాగా రాణించారని తెలిపారు. యాంత్రికంగా ఉన్న పిల్లల జీవితాల్లో ఈ శిక్షణ నూతనోత్సాహం నింపిందని, వీరిలోని సృజనను వెలికి తీయగలిగామని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో శిక్షణనిచ్చిన గురువులందరినీ వేమన విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు టెంకాయల దామోదరం, నడ్డి నారాయణ, మునిలక్ష్మి, గురునాథం, ఓ వెంకటరమణ, రఫీ తదితరులు మొమెంటోలు, కండువలు, పుస్తకాలతో సత్కరించారు. చిత్రలేఖనంలో విజేతలకు, సైన్స్ టాలెంట్ టెస్ట్లో గెలుపొందిన వారికి జన విజ్ఞాన వేదిక నాయకులు యుగంధర్ బాబు, అరుణ్, శివప్రసాద్, గిరిధర్ మూర్తి, బిర్లా నాయుడు బహుమతులు అందించారు. సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లలందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ విజ్ఞాన కేంద్రాన్ని మరింత సమర్థవంతంగా సమాజానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో తీర్చిదిద్దడానికి మా వంతు శక్తివంతంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మనకు ప్రాచీనమైనటువంటి యుద్ధ కళ, అదేవిధంగా ఒక రాజుల వినోద కళగా ఉన్నటువంటి ఒక కర్రసాముని దాదాపు ఇక్కడెక్కడ ఇది ఒక ప్రాచీనమైనటువంటి కళ, అది అంతరించిపోతోంది. కాబట్టి ప్రాచీన కళను కూడా ఈరోజు మనం వెలుగులోకి తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మన కర్రసాముని కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కుప్పం, పలమనేరు, పొంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అలాగే చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గంలో పోలైన ఓట్లను తిరుపతి నుంచి లెక్కించిన ఫలితాలను చిత్తూరుకు అందజేయడం జరుగుతుంది. అలాగే పొంగనూరుకు సంబంధించిన ఓట్లను చిత్తూరులో లెక్కించి అన్నమయ్య జిల్లాకు తెలియజేయడం జరుగుతుంది. కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి షణ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. అలాగే అభ్యర్థులు కూడా గెలుపొందిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపు కార్యక్రమాలు చేయకూడదన్నారు. ఎక్కడా కూడా ముగ్గురు మినహా గుంపులుగా ఉండకూడదని తెలిపారు. కౌంటింగ్ను ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ నిర్వహించడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చెప్పిన దానికి ఒకటే ఒక కామెంట్ ఏంటంటే, ఆ రోజు ఏదైనా జరిగితే మాత్రం పార్టీలకు సంబంధం లేకుండా దాక్షిణ్యంగా బిహేవ్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఎందుకు కొట్టారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఇవ్వడం జరగదు ఆ రోజు. ఇది ఐ హోప్ మీ అందరికీ తెలుసు కూడా ఎందుకు చేస్తామో కూడా. సో చిత్తూరు జిల్లా పేరు పక్కన అవన్నీ పక్కన పెట్టేస్తే, ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది, మేము కూడా అలర్ట్ అయినాం, రెండో ఇన్సిడెంట్ జరగకూడదు, అంతే కదా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ సిటిజన్స్, లైఫ్ లాంగ్ ఆ కేసు వాళ్ళ మీద ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎన్ని రోజులు జైల్లో ఉంటారో, ఎన్ని రోజులు ఏం కేసు సెక్షన్లు పెడతామనేది కూడా నేను చెప్పలేను. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ట్రస్ట్ మీ, వి విల్ రూయిన్ దట్ లైఫ్, గుర్తుపెట్టుకున్నాను. ఇంతకన్నా నుంచి నేను చెప్పలేను. ఓకే, సో అండ్ మీ వైపు నుంచి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఫోన్లు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ ఎనీథింగ్. ఓకే, సో ఐ విష్ ఆల్ ద మీడియా పర్సన్స్, ఎందుకంటే ఐ నో ఇట్స్ ఇంపార్టెంట్ డే ఫర్ యూ ఆల్సో, సో ఆల్ ద బెస్ట్. ఎన్నికల కౌంటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. జూన్ 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిరంతరాయంగా సిటీ కృష్ణ తేజ ఛానల్ కౌంటింగ్ అప్డేట్ అందిస్తుంది. జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం నుండి మా ప్రతినిధులు కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యక్ష ప్రసారం అందజేస్తారు. ఓవైపు సిటీ కృష్ణ తేజ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటు యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఏకకాలంలో సమాంతరంగా నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా కౌంటింగ్ అప్డేట్స్ వీక్షించే విధంగా మీ అభిమాన సిటీ కృష్ణ తేజ ఛానల్ ఏర్పాట్లు చేసింది. ఈ అవకాశాన్ని వీక్షకులు, సిటీ కృష్ణ తేజ ఛానల్ అభిమానులు వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం కృష్ణ తేజ ఛానల్ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఏపీఆర్ఓ రమేష్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన సోమవారం ఉదయం 7:30 శ్రీ కోదండ రామస్వామి అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు అభయం ఇచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఆలయ ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలు సేర తీరేందుకు ఆట విడుపుగా ఏర్పాటు చేసిన భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన లభిస్తోంది. వేసవి సెలవులు మొదలయ్యాయంటే చాలు తిరుపతిలో భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు ఎప్పుడెప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. గడిచిన 30 సంవత్సరాలుగా భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ విశేషంగా ప్రజల మన్ననలు చూరగొన్నారు. కాగా ఆదివారం సాయంత్రం భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కు సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేసి ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు దేవా మాట్లాడుతూ ప్రజలకు ఆట విడుపు కలిగే విధంగా వినోదం అందించాలన్న లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. పిల్లలకు అనేక రకాల ఆటలతో పాటు పెద్దలకు సైతం వివిధ రకాల తినుబండారాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ఎగ్జిబిషన్ సందర్శించి ఉల్లాసంగా గడపాలని విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్ ఏప్రిల్ 12వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఈసారి థీమ్ అయితే మనము 200 ఫీట్ చేప ముఖ ద్వారంతో ఎంట్రన్స్ పెట్టాము. అండ్ పిల్లలకి నచ్చినట్టు అవెంజర్స్ అండ్ డీసీ షో అయితే పెట్టడం జరిగింది. మనం ప్రతిసారి కూడా మనము మంచి మంచి గేట్ థీమ్తో రకరకాల ఐటమ్స్తో రకరకాల తినుబండారాలు అండ్ లేడీస్కి ఫ్యాన్సీ ఐటమ్స్, షాపింగ్, గేమ్స్ అని చాలా తీసుకొని వస్తాము. అండ్ మీ అందరికీ తెలిసిందే 30 ఇయర్స్గా పెడుతున్నాం మేము అమర్నాథ్ యాత్ర, తాజ్ మహల్, టైటానిక్ షిప్, ఇంకా రకరకాలుగా అండ్ జైంట్ వీల్, కొలంబస్, ఎంటర్ప్రైజెస్, డ్రాగన్, ఇంకా బ్రేక్ డాన్స్, ఇలా రకరకాల ఐటమ్లు, చిన్నపిల్లలకి బోటు, బౌన్సరు, క్యాటర్పిల్లరు, ఇంకా మినీ జైంట్ వీల్ అని చాలా ఐటమ్స్ ఉన్నాయి. తినుబండారాలు మనకి గోబీ, పావు బజ్జీ అండ్ పానీపూరి అండ్ రకరకాల మోనోపల్లితో ఈసారి ఫుడ్ ఐటమ్స్ పెట్టాము.
లేడీస్కి అండ్ మన ఫ్యామిలీ వాళ్ళంతా బాగా వచ్చి ఎంజాయ్ చేసేటట్టు అండ్ షాపింగ్ చేసేటట్టు ఈసారి మంచి ఫ్యాన్సీ ఐటము అండ్ చాలా రకరకాలుగా స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. తిరుపతి పట్టణం ప్రజలందరూ కూడా వచ్చి చూసి ఆనందించి ప్రతిసారి సపోర్ట్ చేసినట్టు ఈసారి కూడా మా ఎగ్జిబిషన్ని విజిట్ చేసి మంచి రివ్యూ ఇస్తూ ఎంజాయ్ చేయాలని ప్రతి కుటుంబ సభ్యుల్ని కోరుతున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ నేపథ్యంలో 2వ దఫా కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి. తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వెల్లడి. కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశాం. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించడమే లక్ష్యం. చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి షణ్మోహన్. రానున్న విద్యా సంవత్సరానికి మండల కేంద్రాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక పాఠ్యపుస్తకాలను, యూనిఫామ్లను ఆయా పాఠశాలలకు చేరవేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించిన శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.